పాలు కొనుక్కొచ్చినాయిరా? ఏటలా పరిచయంగా ఉన్నావు? అవును, అమ్మాయి ఏది? పెద్దింటి ఆడవచ్చు కదా నాన్న. చీకటి అలవాటం ఇలాంటి చిన్న పనులు చేయటం అలవాట్లేనట్టు. అమ్మా అన్న, ఆడపిల్లవి, అందులోనూ స్వచ్ఛమైన పల్లెటూరులో పుట్టి పెరిగిన దానివి, నీకు చెప్పవలసిన అవసరం లేదనుకో. అయినా ఇల్లుని చూసి ఇల్లాలను చూడమంటారు. పొద్దుపోవక ముందే లేచి వాకిట్లో ముగ్గులు పెట్టడం ఇల్లాలు ప్రథమ కర్తవ్యం అమ్మా. దాన్ని నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి గుమ్మంలోకి అడుగు పెట్టదంటారు. అందుకే ఇంటి పని వంట పని ఇల్లాలే. నాకు ఇంటి పని వంట పని చేసే అనుభవం కానీ చేయాల్సిన అవసరం కానీ లేదు. డబ్బులకు మీ పనులు పెట్టుకోలేదు. గీతం నేను ఇస్తాను, నలుగురు పనివాళ్ళు పెట్టండి. అలాగే జ్ఞానబోధ చేసే శ్రమ తీసుకోవద్దని మీ నాన్నగారికి నా మాటగా చెప్పండి. అమ్మా, నీ ముందు కొద్దివాడినే అయినా నీకంటే వయసులో పెద్దవాడినని 2 మాటలు చెప్పబోయాను. తప్పైతే మన్నించమ్మా. నాకు మొహం కట్టుకోవడానికి వేణీళ్ళు కావాలి. బాయిలర్ ఎక్కడ? బాయిలర్లు బుల్డోజర్లు ఇంట్లో ఏమి లేవు. కావాలంటే ఒక ఇంత వేణీళ్ళు పెట్టుకో. కొన్ని వాష్ బేసిన్ ఎక్కడ? పక్కింట్లో ఉంది. చూడండి, రాత్రి నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఏ విషయం? అదే ఉద్యోగం మానేసే విషయం. నీ సలహాల కోసం నా సంపాదన మానుకోమంటావా? సంపాదించాల్సిన అవసరం లేనప్పుడు సరదాలు తీర్చుకోవడంలో తప్పులేదుగా. ఆ సరదాలు సరసాలు నీలాంటి ఖర్చు చేయడం కోసం బ్రతికే వారికి, నాలాంటి బ్రతకడం కోసం సంపాదించేవారికి కాదు. సంపాదించింది చాలా ఉంది, అది చాలు మనకి. అది మీ నాన్న సంపాదన. ముష్టిగా వచ్చే 10 రూపాయల కంటే నా కష్టంతో తెచ్చే 10 పైసలు నాకు ఎక్కువ, తెలుసా? ముందే చెప్తున్నాను, మీరు వచ్చినా రాకపోయినా నేను క్లబ్బులకి వాటికి తిరుగుతుంటాను. గీత దాటిన ఆడది పెద్ద యుద్ధానికి కారకురాలైంది. నీకు తెలుసు అనుకుంటాను. అది పుక్కిడి పురాణం. పురాణాలే మనిషి బతుక్కి ప్రమాణాలు. ఆడది గడప దాటం నాకు ఇష్టం ఉండదు. ఈ 4 గోడల మధ్య మగ్గిపోవడం నాకు ఇష్టం ఉండదు. ఇష్టమైన కష్టమైన భర్త ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవాలి భార్య. మగవాళ్ళు స్వార్థంతో ఎప్పుడో ఏర్పాటు చేసిన ఆచారాల మీద నియమాల మీద నాకు నమ్మకం లేదు. నియమాలు ఏర్పరిచింది మగవాళ్ళైనా అది ఆడవాళ్ళ రక్షణ కోసం ఏర్పాటు చేశారు తప్ప వాళ్ళని ఖర్చు తీసుకోవడానికి కాదు. ఇంతకీ ఉద్యోగం మానేసి నాతో బయటకు వస్తారా లేదా? కట్టుకున్న దాని పక్కన చేతులు కట్టుకుని నిలబట్టడానికి ఉద్యోగం మానేసేంత వెలువాడి కాదు. అయ్యయ్యో, సామాన్లన్నీ కిలో పట్టిపోయింది. తోమేస్తాం. అయ్యో, అలా చూస్తానే గుడ్లు మిటకరించుకొని కట్నాలు కానుకలు తెచ్చావనే, కనీసం నా కొడుకులు సుఖపెడుతున్నావనే. అది లేదు ఇది లేదు. సామాన్లైనా శుభ్రంగా తోనే కడిగి బోర్లించు. మొద్దురా చిప్ప. పాపాయ్, నేను పాపాయ్ కోటయ్య గారిని. నోరు నొక్కుతాను. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? చిన్న అవసరం వచ్చింది పాపాయ్. ఈ సందు చికెన్ కుళాయి దగ్గర లేదు, ఆడ కింకాంగులు, ఆడ దొరా సింగులు, ఆడ కుస్తీలు పట్టుకుంటున్నారు. ఈ డబ్బా నిండా కాస్త నిలిచావనుకో, బ్రతుకుండగానే పాపం నీ కడుపు నేను పుట్టేస్తాను. వారు నిన్ను పచ్చడి పడ్డా చెయ్య. నీకేం పోయే కాలం వచ్చిందిరా? గోండ్రి గప్ప మొహం నువ్వు. తిట్టు తిట్టు, నీ తిట్లే నాకు అవలకదట్టులా ఉంటాయి. ఒరే, పళ్ళు రాలబడతాను. నా గోడ మీద పాక వేసుకుని పొమ్మంటే పోకుండా జిలేబీ జిగట్లా నన్ను పట్టుకున్నావురా. నీయమ్మ కడుపు నీతోనే మాడా. అనొద్దుంటున్నాను. మా అయ్య, మీ అయ్య దగ్గర చిట్టి, మీ ఆయన దగ్గర 25 సంవత్సరాలు పెట్టి జాగ్రత్త చేశాడు. 1 రూపాయి ఇచ్చావా? నువ్వైనా 1 రూపాయి ఇచ్చావా? అందుకే ఈ పాకేశాను. పాక తీసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఏట్లో పో. అవును, ఆ అమ్మాయి మీ కోడలా? వేరే చెప్పాలా? ఏం లేదు, చూడ్డానికి అమాయకురాల్లా ఉంది. చూడమ్మాయి, మాట విని వాళ్ళుంటే ఈ అంట్లే కాదమ్మా, పళ్ళు కూడా తోమించుకుంటుంది గుర్రంలాగా. ఒరే, నీ నాలుగు మీద గంట కలిసి వాత పెడతాను. నా పరువు తీయకరా. నీకు కావాల్సింది నేనేగా. ఇదిగో తెస్తా ఉండు. అమ్మాయి, పాపాయి మంచిదే. పళ్ళు చేయించుకోవడం మొదలైతే పళ్ళు చేయిస్తూనే ఉంటుంది. పట్టరా? తినడం మొదలైతే తింటూనే ఉంటుంది. థ్యాంక్స్ పాపాయి. వీడి మొహానతోడు ఇంగ్లీష్ ఒకటి. అసలు మా అమ్మ నాన్న తప్పు చేశారు. ఏదైనా మంచి పేరు పెట్టి ఉండకూడదు. ఏమే నీకు వెటకారంగా ఉందే? బాబాయ్ బాబాయ్, నేనేం చిన్న బాబాయ్నా? వస్తున్నా.
వాణి కేర్ ఆఫ్. దీని మోహానిదోడు ఉత్తరం ఒకటి. ప్రియమైన అక్కకు, అమ్మకు ఒంట్లో ఏం బాగాలేదు, బాగానే ఉంది. ఈ ఉత్తరం దానికి ఇచ్చానంటే ఇంట్లో పని పడమని తుర్రమంటుంది. అయినా దానికి ఒంట్లో బాగాలేకపోతే ఇదేం ఏం చేస్తుంది? ఏమే పళ్ళు తోముకుంటున్నానని తెలుసు కదా, చెంబడి నీళ్ళు ఇవ్వాలని తెలీదు? పళ్ళు తోముకుంటున్నాను కదా, డబ్బా నీళ్ళు ఇవ్వాలని నీకు తెలీదు? అప్పుడే పొద్దు వచ్చింది సిగ్గుమాల కుక్క. నీకేం కర్మ పట్టింది పాపాయమ్మ? లక్షల లక్షలు మీ ఆయన సంపాదించాడు కదా, పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇంత డబ్బు బ్యాంకులో పెట్టాడు కదా, ₹1 పెట్టి పేస్టు బ్రష్ కొనుక్కోకూడదు? బొగ్గుతోటి మట్టితోటి తోముకోవడానికి ఇది ఏమన్నా అంట్లా? పళ్ళు రారిపోతాయి. నేనేం పెట్టి తోముకుంటే నీకెందుకురా? నీ తరబండు బద్దలైపోను. నేను పని చేయనా? ఈ బ్రష్ ఇస్తాను, తోముకుంటావా? ఇందా. చెప్పులు కుట్టుకునేవాడికి నేను ఇంత చులకనయ్యానంటరా? చెప్పులు కుట్టడం తిట్లు తిట్టేంత నీటి వేయిన పని కాదు, ఇది వృత్తి. తిట్లు తిట్టడం నీ వృత్తి, చెప్పులు కుట్టడం నా వృత్తి. రే చూసుకొని నేనేం చేస్తాను? రేపు ఈ పాటికి నీ పాక పీకించకపోతే నా పేరు పాపాయమే కాదురా. మర్యాదగా ఇందులో నీళ్లు పోయి. పోస్తాను రా, పోస్తాను. నీకేమైనా దయ్యం పట్టిందేవరా? ఇవాళ తెగవాగుతున్నావు. పట్రా పట పట. అయ్యో బాబాయ్ తంటి పిల్ల, నీళ్లు పోసుకున్నానే పోసేసింది. మళ్ళీ నీళ్ళ గోడెక్కిస్తాం. ఇక్కడే కూర్చుంటా. ఎక్కుతావట్రా? ఎక్కుతాను. ఎక్కు. వాణి వాణి, ఎంత పిచ్చినా పరగటలేదు. నీకేమైనా చెవుడా? ఏమి పెద్దదాన్ని పళ్ళు నొప్పుతున్నాను, చెమ్మడి నీళ్ళు తెచ్చిపెట్టానని తెలియదు నీకు? ఏమిటా పచ్చికాయలు గుడ్లేసుకొని చూస్తున్నావు? నంగరా తుంగపర ఏమీ తెలియదు పాపం. అలంకరించుకొని చూస్తుంది పాపం. మొహం చూడ మొహం తీర్పచ్చమ్మలాగా. ఇదే ఇస్త్రీ, నీ ఇస్త్రీ మండిపోను. పిల్లాన్ని చెడగొట్టింది చాలక వాడి గుడ్డల వాడు చెడగొడుతున్నావు. అక్కడ నీకనే సిగ్గులే బతుకమంట. ఏం కూడా బాగుంది, చాలా బాగుంది. అరుణ సరే సరే, పని మనిషిలా బ్రతుకుతున్నావు అన్నమాట. అవును, ఆ ముసలిదాల నిప్పు తగ్గిన పోతులు అరుస్తుంటే మాట్లాడదేమే? ఆవిడ మా అత్తగారు. అత్తో గిత్తో నోరు ముయ్యి అంటే మనం కూడా నోరు ముయ్యి అన్నాను. లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని ఆటలు పట్టిస్తారే. నీ చిలిపితనానికి ఫలితమే నీది. వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీయించావు. దానివల్ల నా బ్రతికింత నవ్వులు పాలైందో చూడు. ఏమైంది? ఒక అత్తపూరిగా కాదు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నాను. కాపురానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్బులకి పార్టీలకి రానంటున్నానని నా మీద ఇంటిల్లి పాది కత్తి కట్టారే. అలా చెప్పు. తప్పు బాలేదు కదే నీది. మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి తట్టలు మొయ్యమన్నాడా కాదంటానికి? నీ మొండితనంతో మూర్ఖత్వంతో నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే. అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకొని ఆయనతో ఊరేయమంటావా? ఏ మీ ఆయన కోరిక తీరిస్తే తప్ప? ఒక్కసారి బయటకు వెళ్ళి చూడే, నాగరికత ఎంత పెరిగిపోయిందో. ఏమిటే నాగరికత? ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి 10 మంది కళ్ళకి విందు చేయడం ఆ నాగరికత? క్లబ్బుల్లో ఆడ మగ తాగి తందాలు ఆడడం ఆ నాగరికత? ఒకడి భార్య ఇంకొకటితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం, వెర్రి వేషాలు వేయడం ఆ నాగరికత? సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించుకుపోయింది వాణి. జీవితం ఓ తెల్లగుడ్డ లాంటిది. దాని మీద ఎన్ని రంగులద్దినా, ఎన్ని ముగ్గులు దిద్దినా దాని తెల్లదనం గొప్పదనం పోదు. అలాగే
మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా ఏ వేషం వేసినా తప్పులేదు. తెలిపే స్వచ్ఛతకి గుర్తయినప్పుడు ఇంకా రంగులు వద్దడం దేనికి? ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు, పిచ్చితనానికి నిదర్శనాలు. ఇలాగే అంటుండు. ఎప్పటికైనా నా మాటే నిజమని, నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు. కాదు, నా మాట నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరనా? ఓకే, ఇట్స్ అ ఛాలెంజ్. నా దోవకి నువ్వు వస్తావో, నీ దోవకి నేను వస్తానో చూద్దాం. అంతవరకు నీ ఇంటి గడప తొక్కను. ఇదిగో పాలిష్ కదా. రెండు కాళ్ళకి రెండు ఎందుకు ఇక్కడ 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 ఏ గుడికి వెళ్ళొచ్చావు? ఎందుకో ఎందుకేమిటి పట్టుకు చూడండి, రెండు ఒకే కలర్ పట్టవచ్చు కదా. నా దగ్గరేమో అందులో నలిపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిష్ లేదా? వస్తా. ఏంటి బాబాయ్, పాలిచ్చా ప్యాకింగ్? ప్యాకింగ్ కాదురా, నిన్ను ప్యాకింగ్. అరే బాగా ఏంటది? నా పాప పెట్టావా? ఆ పాప ఎందుకు చెప్తాను? నోర్మిపే, ఆ పాపాయమే నీ పాక పేకమంది. పాపాయమ్మా నా పాక పెట్టమందా? నీ వీపు సాగు చేయమంది. పేకరా.